తునిలో సీఎం చంద్రబాబు పర్యటన సంబంధించి ఏర్పాట్లను అయితే ఎస్పీ గారు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. తునిలో ఉన్న సామవరం గ్రామంలో అయితే ఏర్పాట్లను పరిశీలించడానికి ప్రస్తుతం ఎస్పీ వచ్చారు, మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి సీఎం చంద్రబాబు సంబంధించిన టూర్ విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నించాలి. సార్ చెప్పండి, చంద్రబాబు గారి టూర్ ఏ విధంగా ఉండబోతుంది, దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు? రేపు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చామవరం విలేజ్ తుని కాన్స్టిట్యున్సీలో విజిట్ చేస్తున్నారు. ఈ విజిట్ చేసిన దాంట్లో ప్రథమంగా సార్ హెలిప్యాడ్ దగ్గర ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఫస్ట్ ప్రజావేదిక దగ్గరికి వస్తారు. ప్రజావేదిక దగ్గర చామవరం విలేజర్స్తో మాట్లాడి వాళ్ళ సమస్యల గురించి తెలుసుకొని అవన్నీ పరిష్కరించే దిశగా డిస్కషన్ అయిన తర్వాత అక్కడి నుంచి సార్ లంచ్ బ్రేక్కి వెళ్తారు. లంచ్ బ్రేక్ తర్వాత పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తారు. ఒక బెనిఫిషియరీ ఇంటికి వెళ్ళి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ కాడర్ మీటింగ్కి వెళ్ళి ఆ కాడర్ మీటింగ్ నుంచి మళ్ళీ హెలిప్యాడ్కి వెళ్ళి రిటర్న్ జర్నీ చేయడం జరుగుతుంది. వీటికి అన్ని చోట్ల కూడా అన్ని వెన్యూల్లోనూ సరిపడా బందోబస్తు పెట్టడం జరిగింది. సఫిషియెంట్ ఫోర్స్ని డిప్లాయ్ చేశాము. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ వైజ్ కూడా ఎక్కడ ఏమి ఇష్యూస్ లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజావేదికలో 2500 నుంచి 3000 దాకా జనం ఉండే ప్లాన్ చేస్తున్నారు. దానికి సరిపడా విధంగా ప్రపోర్షనేట్ రేషియోలో ఒక 200 దాకా ఫోర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేసి ఎక్కడా కూడా ఓవర్గా డిప్లాయ్మెంట్ చూపించకుండా ఆప్టిమల్గా ఆనరబుల్ సీఎం సార్ డైరెక్షన్స్ ప్రకారం ఆప్టిమల్గా ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రతి సెక్టర్ వైజ్ డివైడ్ చేసుకొని మొత్తం 15 సెక్టర్లుగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఏ సెక్టర్ కా సెక్టర్ అందరికీ క్లియర్గా బ్రీఫింగ్ చేసుకొని వాళ్ళ డ్యూటీస్ ఏమిటి, వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి వివరించి ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.